మాత్రాన కోరిక శాంతింపదు అని చెప్తాడు. అవిస్సుల చేత అగ్నిహోత్రం వృద్ధి చెందినట్లే కోరికల అనుభవం చేత కోరిక పెరుగుతూనే ఉంటుంది. అంటే ఒక కోరిక తర్వాత ఇంకొక కోరిక పుడుతూనే ఉంటుంది అని నేను తెలుసుకున్నాను. ఎందుకంటే మనకి ఎన్ని కోరికలు తీరినా ఇంకొక కోరిక మనకు మనసులో ఆ రోజు వస్తుంది అనమాట. ఖచ్చితంగా వస్తుంది. ఈ భూమండలం అంతా ఇచ్చినా కూడా ఇంకొక కోరిక కోరుతాం మళ్ళీ కూడా. అట్లాంటి దృక్పథము మానవ శరీరం అన్నమాట. మానవుడు ఎప్పుడు కూడా ఈ భూమిపై ఉన్నటువంటి ధాన్యాలు, బంగారు, పశువులు, స్త్రీలు అన్నీ స్వీకరించిన అవి ఇంకా చాలవు అని అంటుంటాడు. అందువలన ముందు కోరికను విడిచిపెట్టాలి. అంటే మనకు కోరిక అవసరాలు వేరే, కోరిక వేరే. అవసరాలను మనం తీర్చుకోవచ్చు, కానీ కోరికలు అనేటువంటివి తీర్చుకుంటూ పోతే అవి మనల్ని బంధించేస్తాయి అన్నమాట. బంధంలోకి బంధించేస్తాయి, మనకి పూర్తిగా బంధంలోకి బంధించేసి మనము ఏ కారణంతోనైతే మనము పుట్టినామో, జన్మ తీసుకున్నామో ఆ కారణానికి దూరం చేస్తాయన్నమాట. ఎందుకంటే మనసు అనేటువంటిది నేను అనేటువంటి దానికి వెళ్ళదన్నమాట. అది ఆత్మజ్ఞానం వైపు వెళ్ళదు అది. ఎందుకంటే మనసు ఆత్మజ్ఞానం వైపు వెళ్ళిందనుకో ఇంకా దాని ఉనికి ఉండదు, ఇంకా కోల్పోతుంది. దాని ఉనికే ఉండదు ఇంకా. అందుకోసం అది పోకుండా మనల్ని మాయ చేస్తూనే ఉంటుంది అనమాట. ఆ సైడ్ పోకుండా మనల్ని మాయ చేస్తూనే ఉంటుంది అనమాట. ఇప్పుడు సపోజు సముద్రం నుంచి ఒక బుడగ వచ్చిందనుకోండి, ఒక అల వచ్చిందనుకోండి, మళ్ళీ అది సముద్రంలోకి వెళ్ళిపోతుంది. సముద్రంలోకి వెళ్ళిపోయిన తర్వాత దాని ఉనికి ఉండదు. ఇంకా దాని ఉనికి ఉంటుందా? ఇంకా ఒక బుడగ వచ్చిందనుకోండి, ఆ బుడగ మళ్ళీ లోపలికి పోయింది అనుకోండి సముద్రంలోకి, దాన్ని ఎవరు గుర్తించరు, అయిపోయిందనుక. ఒక ఉప్పు బొమ్మ అనుకోయిందంట, నేను సముద్రం అంత చూస్తాను అని, ధబాని కింద పడిందంట సముద్రంలోకి, కరిగిపోయిందంట. అట్లుంటుంది మన పరిస్థితి. కాబట్టి ఆ విధంగా మనము మన యొక్క దీన్ని భగవంతునిలో కలిపేసుకోవాలంటే ఆత్మజ్ఞానం కావాలి. ఈ ఆత్మజ్ఞానం కోసం మనము చేసేటువంటి ప్రయత్నం మనసును మనము నియంత్రణ చేసుకోవాలి. ఆ మనసును నియంత్రణ చేసుకోకుండా మన మనసు ఏం చేస్తుందంటే మాయ చేస్తూ ఉంటుంది. కానీ మనము ఆ మనసుకు శిక్షణ ఇవ్వాలా, అభ్యాసము ఉండాలా, వైరాగ్యం ఉంటే ఆ మనసు లొంగిపోతుంది. మన యొక్క స్వస్వరూపాన్ని కూడా తెలియజేస్తుంది, ఖచ్చితంగా తెలియజేస్తుంది. దాంట్లో నో డౌట్ అట్ ఆల్. ఎంతోమంది జ్ఞానులు ఆ విధంగా తెలుసుకొని వాళ్ళు పరమానందాన్ని అనుభవించినారు. వాళ్లకు ఏ దుఃఖాలు పీడించినా వాళ్ళు దుఃఖాలుగా దాన్ని తీసుకోలేదు. వాళ్ళు ఎప్పుడు కూడా ఏ దుఃఖాలు వచ్చినప్పటికీ కూడా, ఏ సమస్యలు వచ్చినప్పటికీ కూడా వాళ్ళు శాంతంగా దాన్ని పరిష్కరించుకున్నారే తప్ప వాళ్ళు ఎప్పుడు ఆందోళన పడినటువంటి సందర్భాలు ఏమీ లేవు. ఆందోళన పడినటువంటి సందర్భాలు ఏమీ లేవన్నమాట. అంత దృఢంగా ఉండిపోయినారు. రమణ మహర్షికి కూడా ఆయనకి ఏదో కురుపు లేచింటే ఆయనకి డాక్టర్లంతా వచ్చినారు, చేయాలి స్వామి ఎట్లన్నా కానీ, వద్దులేరా ఏం అవసరం లేదు, దాని పాటుకు అది ఉందిలేండి అంటారు. ఆయనకి మత్తు ఇంజక్షన్ వేయకోకుండా చేయమని చెప్పినాడు. ఆయన మత్తు ఇంజక్షన్ వేయకుండా చేస్తూ ఉంటే కూడా ఆయన నిబ్బరంగా ఉన్నాడంట. ఆయన ఏ మాత్రము చలించలేదంట, అంత ఇదిగా ఉన్నాడంట ఆయన. అంటే అంత శక్తి ఉంటుందన్నమాట. ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుంటే అంత శక్తి వచ్చేస్తుంది మనిషికి. ఈ భూమండలం అంతా కూడా తన అధీనంలో ఉన్నట్టుగా ఉంటుందన్నమాట. మొత్తం భూత భవిష్యత్ ప్రపంచాలన్నీ కూడా అతనికి తెలిసి ఉంటాయి. కాబట్టి అతను ఆ విధంగా ఆత్మజ్ఞానంతో జయించినాడు అన్నింటినీ కూడా. కష్టాలను, నష్టాలను, సమస్యలని అన్నింటినీ జయించినారు. రామకృష్ణ పరమహంస అయితేనేమి, వివేకానందుడు అయితేనేమి, రమణ మహర్షి అయితేనేమి, వీళ్ళందరూ కూడా ఆత్మజ్ఞానంతో వాళ్ళకు ఉండేటువంటివన్నీ జయించినారు అన్నమాట. అట్లా ఆత్మజ్ఞానం అనేటువంటిదే మనకు ఇచ్చేటువంటిది. ఇదంతా కూడా మనసుకు శిక్షణ ఇచ్చేటువంటిదే. ఇదంతా కూడా మనసును ఏ విధంగా మనం నియంత్రణ చేసుకోవాలి అని చెప్పేటువంటిదే ఈ గ్రంథాలన్నీ కూడా మనకు. ఈ విధంగా తృష్ణను చెడు బుద్ధి గలవారు త్యజించలేరు. తృష్ణ అంటే ఏమి? ఆశ, అత్యాశ ఉంటుంది, విపరీతమైన అత్యాశ ఉంటుంది. ఆ అత్యాశను చెడు బుద్ధి గలవారు త్యజింపలేరు.
జీర్ణమైపోతున్న వానిలో కూడా ఆశ నశించదు. చూడండి, ఇంకా ఏపో మాపో చనిపోతుండేవాడు కూడా ఆశ వదులుకోడు. వాడు అంత ఇదిగా ఉంటుందన్నమాట. అంత ఇదిగా వాడు దాంట్లో లీనమైపోయి ఉంటాడు. ఏపో మాపో చచ్చిపోయేవాడు కూడా ఇంకా ఇంట్లో వ్యవహారాలు అవన్నీ చూడాలా అనుకుంటా అంటాడు. నాకు తెలియకుండా ఏం జరుగుతుంది ఇంట్లో అంటాడు. అట్లా ఆ విధంగా అన్ని దాంట్లోకి వెళ్తాడు. కాబట్టి ఇది ప్రాణాంతకమైనటువంటి రోగము. ఇది పెద్ద రోగం, భవరోగం అంటారు దీన్ని. ఇది పెద్ద రోగం మనకి, భవరోగం, అత్యాశ ఉండడం అనేటువంటిది. కాబట్టి ఈ తృష్ణను మనము వదిలిపెట్టాలి. ఈ తృష్ణ మనం వదిలిపెట్టకపోతే చాలా కష్టం అనమాట. ఒకసారి వివేకానందుడు పిల్లవాడిని అడిగినా అంట. ఏమని అడిగినా అంటే, ఏం రా పెద్ద అయినాక ఏం చేస్తావు అంటే, బాగా చదువుకుంటాను అన్నాడు. సరే చదువుకున్న తర్వాత ఏం చేస్తామన్నంట. చదువుకున్న తర్వాత ఏం చేస్తాం స్వామి, ఉద్యోగం చేస్తామన్నా. ఉద్యోగం చేసిన తర్వాత ఏం చేస్తామన్నట్టు. అదేం స్వామి అట్లా అడుగుతారు మీరు, ఉద్యోగం చేసుకొని పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకున్నాక ఏమైనా మీరు బ్రహ్మచారులు, మీకు తెలియదు, పెళ్లి చేసుకున్నాక పిల్లలు కంటామన్నట్టు. పిల్లలు కనిన తర్వాత ఏం చేస్తామన్నట్ట. వాళ్ళు పెంచి పోషిస్తానన్నాడు. ఆ తర్వాత ఏం చేస్తామన్నా, నేను అమెరికాకు కూడా పోతానన్నా. అమెరికాకు కూడా నేను పోతాను అని చెప్పాడు. సరే అమెరికాకు పోయి ఏం చేస్తామన్నంట, అక్కడ బాగా ఇంకా సంపాదిస్తాను అన్నంట. తర్వాత ఏం చేస్తామన్నంట, తర్వాత ఏమవుతావు, ముసలివాడు అవుతాను స్వామి. ముసలివాడు అయిన తర్వాత ఏమవుతావు అన్నంట, చనిపోతాను స్వామి అన్నంట. చనిపోయేదానికి అమెరికాలోకి పోవాలి, ఇటుకే ఉండొచ్చు కదా అని చెప్పి. చనిపోయేదానికి అమెరికాకి ఎందుకు పోవాలా, ఈడే ఉండొచ్చు కదా అని చెప్పిన. ఇదేనా నువ్వు చేసే పని, నీ జీవితంలో ఇదేనా చేసే పని? భగవంతుని తెలుసుకోవాలి. ఈ రోజన్నా భగవంతుడు ఇంత నాకు కుటుంబాన్ని ఇంత ఇది ఇచ్చినటువంటి వాడిని తలుచుకోవాలి. ఏ రోజు కూడా ఇది చేసేకైనా నీకు చదువుకోనండి నువ్వు అని ఆయన అడిగినాడు. అట్లా మనము ఇవి చేయడానికే మనం ఉన్నాము అని చెప్పేసి మనం అనుకుంటున్నాం ఈరోజు. కానీ భగవంతుడు పవిత్రమైనటువంటి మానవ జన్మను మనకి ఇచ్చినాడు. ఆ మానవ జన్మ ద్వారా మహత్యాన్ని మనం తెలుసుకోవాలి. మన శరీరం యొక్క మహత్యాన్ని మనం తెలుసుకోవాలి. మన శరీరంలో అసుర గుణాలు కాకుండా దేవతా గుణాలు కూడా ఉన్నాయన్నమాట. దీంట్లో అవి మరుగుపడిన ఉన్నాయి, దాన్ని మనం గుర్తించడం లేదు. మరుగున ఉంటే అవి మనము క్లీన్ చేసుకుంటే మనకు తెలుస్తుందన్నమాట. థాయిలాండ్లో ఒక పెద్ద బుద్ధుని విగ్రహం ఉన్నిందంట. థాయిలాండ్లో బుద్ధుని విగ్రహం ఉందంట. ఎవరో వాళ్ళు వచ్చేసి వాళ్ళు శత్రువులు వచ్చినారంట. ఆ దేశానికి వస్తే ఈ బుద్ధుని విగ్రహము అంతా కూడా వాళ్ళు మట్టితో కప్పేసినారంట. మట్టితో బాగా కప్పేసినారంట. కప్పేసి కొన్ని రోజులు అయిన తర్వాత వాళ్ళు మళ్ళీ శత్రువులు వెళ్ళిపోయిన మట్టితో కప్పేసి మొత్తం అంతా మట్టి అంతా అతుక్కుపోయిందనమాట. ఆ మట్టి అంతా అతుక్కుపోతే ఆ బుద్ధుని విగ్రహం మళ్ళీ తీసుకుపోయినారనమాట. ఎక్కడికో వాళ్ళు తీసుకోపోతే ఆ మట్టి విగ్రహం కదా అని ఎవరు దాన్ని పట్టించుకున్నారు. మళ్ళీ దానికి నీళ్ళన్నీ పోసి చూస్తే అది బంగారు విగ్రహం అంట. 2500 కిలోలు ఉందంట. అది అంత కిలోల బంగారు బుద్ధుడు ఉందంట. అది ఆ మట్టి అంతా తీసేసరికి అది దగదగదగా మెరిసిపోతుందంట. అదే మన శరీరము అంటాడు భగవంతుడు. ఆ మట్టి అంతా మనం తీసేసుకుంటే మన శరీరము దగదగదగా మెరిసిపోతుందన్నమాట. యోగ శరీరం మనది, భోగ శరీరం కాదు, యోగ శరీరం. ఆ యోగ శరీరం రావాలంటే మనం ఇట్లాంటి పురాణ గాథలను మనం వినడం ద్వారా, వీటిని మనం అన్వయించుకోవడం ద్వారా, వీటిని మనము తెలుసుకోవడం ద్వారా, వీటిని ఆలోచించడం ద్వారా మనలో ఉండేటువంటి మనసును నియంత్రణ చేసుకొని మన జన్మకు సార్థకత మనము తీసుకోవచ్చు అన్నమాట. మనోనియంత్రణ చేయడమే మానవుని యొక్క ప్రథమ కర్తవ్యం అన్నమాట. ఈ మనసు మాయకు లోనవుతుంటుంది. మాయ అంటే అమ్మవారు మాయను కల్పిస్తారు. అంత తొందరగా నీ స్వస్వరూపాన్ని ఆమె తెలియనియదు. అంత ఈజీగా తెలియనిస్తే ఏముంది, దానికి వాల్యూ ఏముంటుంది చెప్పండి? అంత తొందరగా నీకు తెలియనిస్తే దానికి వాల్యూ ఏముంటుంది? ప్రతి ఒక్కరు తెలుసుకుంటాడు పోయి. మరి ఆ సాధన చేసేటప్పుడు నీకు లోటుపాట్లు ఇస్తుంది, సమస్యలు ఇస్తుంది, ఏమేమో ఆలోచింపజేస్తుంది. అసలు దేవుడే లేడని చెప్పేస్తుంది ఒకసారి నీకు అమ్మవారు. ఏం లేదు పో అంటారు. నువ్వు మరీ పట్టుకోవాలి అట్లా.
ఆమె అనేక పరీక్షలు పెడుతుంది. అనేక పరీక్షలు పెట్టిన తర్వాత నువ్వు అలాగే ఉన్నావనుకో, నేను క్వాలిఫై చేసేస్తాను. వీడు ఇచ్చేటట్లేడు, వీడు పర్వాలే కరెక్ట్గా డ్యూటీలోకి వచ్చినాడని చెప్పేసి నిన్ను క్వాలిఫై చేసేస్తుంది అనమాట. కాబట్టి అలాగే చేయడం అనేటువంటి జరిగింది. నమ్మకం, ఆ విశ్వాసము, ఆ నమ్మకం ఆ విశ్వాసం వచ్చే వరకు అమ్మవారు మనకి ఏమీ ఇవ్వదు. ఓకే, దారిలో పోతుంటాడు అంతే. వానికి విశ్వాసం అనేది రావాలి. ఆ విశ్వాసం అనేది వస్తేనే వానికి కావలసినటువంటి ఆత్మజ్ఞానాన్ని ఇస్తుంది. ఆ విశ్వాసం లేకుండా పోతే ఆత్మజ్ఞానాన్ని ఇవ్వదన్నమాట. ఆ విశ్వాసాన్ని మనము పొందాలి. భగవంతుని మీద సంపూర్ణ విశ్వాసాన్ని మనం పొందగలిగితే, వివేకానందుడు ఏ విధంగా అయితే రామకృష్ణ పరమహంసను విశ్వాసంగా నమ్మినాడో, ఇట్లా శిష్యుడు గురువుని ఏ విధంగా విశ్వాసంగా నమ్మినాడో, అప్పుడు ఆ విశ్వాసం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఫెయిత్ కెన్ మూవ్ ద మౌంటైన్స్ అంటారు. విశ్వాసము పర్వతాలను కూడా ముందుకు తోస్తుందంట, ముందుకు నడిపిస్తుందంట. ఆ విధంగా విశ్వాసం అనేటువంటిది ఆ గురువు తెలియజేస్తాడు. ఆ విశ్వాసాన్ని గురువు తెలియజేస్తాడు. రామాయణంలో ఎలాగుంది, జాంబవంతుడు హనుమంతుడికి గుర్తు చేస్తాడు. ఏమని? నువ్వేనయ్యా కరెక్ట్ అయినటువంటి వాడు, నువ్వే గరుడుడివి, నువ్వే ఇలాంటి వాయుదేవుని కుమారుడివి, నువ్వే ఈ లంకను జయించగలుగుతావు, ఈ సముద్రాన్ని లంఘించగలుగుతావు అని చెప్పేసి చెప్తే అప్పుడు ఆయనలో ఒక పవర్ అనేటువంటిది వస్తుందన్నమాట. అదేవిధంగా భగవంతుడు కూడా మనల్ని గుర్తించి మనలో ఆ విధమైనటువంటి శక్తిని, మనలో ఉండేటువంటి శక్తిని మనకు గుర్తు చేస్తాడు. ఆ గుర్తు చేసే వరకు భగవంతుని యొక్క పాదాలని మనం పట్టుకునే ఉండాలన్నమాట. ఈ బుద్ధ విగ్రహం థాయిలాండ్లో అదే ఎట్లా పోయింది? ఇండియాది కదా అది. ఒక రాజ్యపాలన ఉంటుంది విగ్రహం. రాజులో పాలన చేస్తున్నప్పుడు వేరే రాజులు దండయాత్ర వస్తారు, యుద్ధం చేసి ఆ రాజ్యాన్ని కొనుక్కుంటారు. కదమ్మా చెప్పేది. ఆ వేరే రాజ్యం నుంచి సైన్యం వస్తుంది, ఈ రాజ్యాన్ని కొల్లగొట్టి ఇక్కడ ఉన్నటువంటి తీసుకుపోలేకి వస్తారు. థాయిలాండ్లో అది జరిగేది. వస్తే ఆ రాజ్యం అంటే వాళ్ళు వచ్చేటప్పటికి ఆ విగ్రహానికి మట్టితో పూర్తి. అది అర్థమైందన్న. ఆ విగ్రహము, ఆ బుద్ధ విగ్రహాలంతా మన ఇండియన్ది కదా, థాయిలాండ్ లోనే. అది బౌద్ధిజం అక్కడ కూడా ఉంది. ఇక్కడ విషయాల పట్ల లగ్నమైనటువంటి మనసుతో నాకు 1000 సంవత్సరాలు గడిచినాయి, అయినా నిత్యము నాకు విషయ సుఖాలందు కోరికనే కలుగుతూనే ఉంది అని చెప్పినాడు. అందువల్ల నేను తృష్ణను విడిచిపెట్టి నేను ఎంత చేసినా కూడా మళ్ళీ కోరిక కలుగుతా ఉంది. సో దీనికి అంతం అనేటువంటిది లేదు. కాబట్టి అందువల్ల నేను ఈ తృష్ణను విడిచి మనసును బ్రహ్మమునందు నిలిపి సుఖ దుఃఖాది ద్వంద్వరహితమై మమకారం లేకుండా మృగాలతో పాటు నేను కూడా సంచరిస్తాను. అప్పుడు పురూరుడు సంతోషించినాడు. నీకు శుభమగాక, నీ యవ్వనాన్ని నువ్వు గ్రహించు, ఈ రాజ్యాన్ని నువ్వు కూడా స్వీకరించు, నువ్వే నాకు ప్రియము చేసినటువంటి కొడుకువి అని అప్పుడు యయాతి అంటున్నాడు అనమాట. నువ్వేరా ప్రియమైనటువంటి కొడుకు, నేను అడిగిన తక్షణము నువ్వు నాకు యవ్వనాన్ని ఇచ్చినావు, మిగతా వాళ్ళందరూ కూడా ఏమేమో కాజెస్ చెప్పినారు, నువ్వే నాకు నిజమైనటువంటి కొడుకు అని చెప్పినాడు. అప్పుడు నహుషుని కుమారుడైనటువంటి యయాతి తన ముసలితనాన్ని తీసుకున్నాడు. పురువునికి తన యవ్వనాన్ని ఇచ్చేసినాడు. చిన్న కొడుకైన పురువుని రాజ్యాభిషక్తుని చేయాలనుకుంటున్న యయాతి దగ్గరకు బ్రాహ్మణాది ప్రముఖులు ఇలా వచ్చినారు. అంటే ఈయన్ని రాజ్య పాలన చేయడానికి ఈయన్ని నియమిస్తున్నాను అని వాళ్ళు మాట్లాడడానికి వచ్చినారు బ్రాహ్మణాది ప్రముఖులు. శుక్రుని మనుముని దేవయాని కుమారుడైన జ్యేష్ఠుని యదువుని విడిచిపెట్టి పురువునికి ఎట్లా రాజ్యం ఇస్తావు? దేవయాని కుమారుడు ఉన్నాడు కదా, వీళ్ళు శర్మిష్ట లాస్ట్ కొడుకు ఈయన. శుక్రుడు మనుముని దేవయాని కుమారుడైనటువంటి యదుని విడిచిపెట్టి నువ్వు పురూరునికి ఎలా రాజ్యం ఇస్తావు? ఎలా ఇస్తావా రాజ్యము అని వీళ్ళు పెద్ద కొడుకు కదా అని అడుగుతున్నారు వాళ్ళు. నీ జ్యేష్ఠ కుమారుడు యదువు, అతని తర్వాత త్వరసువు, అతని తర్వాత చర్మిష్ట కుమారులు ద్రుహ్యువు, అనువు, పురూరుడు. వీళ్ళ 5 మంది. ఆమెకి 2, ఈమెకు 3 పుట్టారు. కాబట్టి పురూరుడు అందరికంటే చిన్నవాడు. పెద్దవాళ్ళను విడిచిపెట్టి చిన్నవాడు రాజ్యానికి ఎలా అర్హుడైతాడయ్యా?
ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నాను, నువ్వు ధర్మాన్ని పాటించు అని బ్రాహ్మణ ప్రముఖులు యయాతికి చెప్పినారు. యయాతి ఇలా అన్నాడు, చూడండి, బ్రాహ్మణోదులైనటువంటి అన్ని వర్గాల వారు నా మాట వినండి. ఏ విధంగానైనా సరే ఈ రాజ్యము నా జ్యేష్ఠ కుమారునికి ఇవ్వదగింది కాదు. నువ్వు ఎన్నైనా చెప్పండి, అతనికి ఇవ్వను నేను, ఇవ్వదగింది కాదు. ఎందుకు? నా జ్యేష్ఠ కుమారుడు యదువు నా ఆజ్ఞను పాటించలేదు. తండ్రికి ప్రతికూలంగా ఉండేవాడు కొడుకే కాదు. తండ్రి మాటను విననివాడు కొడుకే కాదు, ఒక రకంగా చెప్పాలంటే. కాబట్టి తండ్రికి ప్రతికూలంగా ఉండేవాడు కొడుకే కాదు అని సత్పురుషుల అభిప్రాయము. తల్లిదండ్రుల మాటను ఆచరించేవాడు హితుడు, అనుకూలంగా ఉండేవాడు, తల్లిదండ్రుల విషయంలో కొడుకులాగా ప్రవర్తించేటువంటి వాడే నిజమైనటువంటి పుత్రుడు. పుత్ అని ఒక నరకానికి పేరు. ఆ నరకము దుఃఖరూపమైంది. పుత్ అనే నరకం నుంచి రక్షించడం వలన పున్నామ నరకం నుంచి రక్షించేవాడు పుత్రుడు అని వచ్చింది. అందుకే ఇహపరాల కోసం పుత్రుడిని కోరుకుంటారు. ఎందుకు పుత్రుడిని కోరుకుంటారు? మాకు పుత్ర సంతానం కావాలని ఎందుకు కోరుకుంటారు అంటే ఇహపరాల కోసము పుత్రుడిని కోరుకుంటారు. ఇహంలోను పరంలోను. ఇహంలో మనకు తండ్రికి వైదిక కార్యక్రమాలన్నీ చేస్తాడు, పరంలో కూడా అతన్ని రక్షిస్తాడు. అది వాళ్ళ శాపం, అది కర్మ, అది అంతే. వాళ్ళు అంతేదే, అది వాళ్ళకు అది అవసరం. కొడుకు లేనికి ఒక ఛాయిస్ ఉందమ్మా. కన్యాదానం చేస్తే బ్రహ్మలోక ప్రాప్తి శాస్త్రం చెప్తుంది. కన్యాదానం చేసిన వారికి బ్రహ్మలోక ప్రాప్తి ఉంటుంది. కాబట్టి ఆ విధంగా పితరులను, దేవతలను, ఋషులను పూజించడంలో తనతో సమానమైన వాడు, ఎక్కువ మందికి ఉపకారం చేసేవాడు జ్యేష్ఠపుత్రుడవుతాడు. గుణవంతుడు లేదా ఉపకారి అయిన పుత్రుడే ఇహలోకాల్లో జ్యేష్ఠత్వాన్ని పొందుతాడు. గుణాలతో ఉన్న పుత్రుడే శ్రేయస్కరుడు, అతడే పుత్రుడు, ఇతరులు కాదు. గుణహీనుడైనటువంటి పుత్రుడు వ్యర్థుడు. ధర్మజ్ఞులైన వారు పుత్రుల కారణంగా పితరులకు ధర్మాన్ని చెబుతున్నారు. యదువు, త్వరసువు, ద్యుహ్యువు, అనువు వీరంతా నా మాటను తిరస్కరించినారు, నన్ను అవమానించినారు కూడా. పురూరుడు నా మాటను ఆచరించినాడు, ప్రత్యేకించి నా మాటను గౌరవించినాడు. అతడు నా చిన్న కొడుకు అయినా అతడు నా ముసలితనాన్ని స్వీకరించినాడు. నేను చెప్పిన వెంటనే నా ముసలితనాన్ని స్వీకరించినాడు. అదేవిధంగా స్నేహితుని రూపంలో ఉన్న నా కుమారుడు పురూరుడు నా కోరికను మన్నించినాడు. నా మాటను అనుసరించిన వాడే ఈ రాజ్యానికి రాజవుతాడు. కవి కుమారుడైనటువంటి శుక్రుడు స్వయంగా వరాన్ని ఇచ్చినాడు. కాబట్టి మిమ్మల్ని అనునాయిస్తున్నాను, పురూరునికే రాజ్య పట్టాభిషేకం చేద్దాము. మీతో నేను విభేదిస్తున్నాను, పురూరునికే రాజ్య పట్టాభిషేకము చేస్తాము అని చెప్పినాడు. పౌరులు ఇలా అన్నారు, గుణసంపన్నుడు, తల్లిదండ్రులకు హితము కూర్చేవాడు, మంచి పుత్రుడు, చిన్నవాడైన సమస్త సుఖాలకు యోగ్యమైనటువంటి వాడు, నీకు ప్రియాన్ని అందించిన నీ కుమారుడు పురూరుడు ఈ రాజ్యాధికారానికి పొందడానికి అర్హుడు. శుక్రుడు వరం ఇవ్వడం చేత దానికి విరుద్ధంగా మాట్లాడడం కూడా యుక్తము కాదు అని చెప్తున్నారు వాళ్ళందరూ కూడా. పౌర జానపదులు సంతుష్టులై చెప్పిన తర్వాత రాజు తన కుమారుడైన పురునికి రాజ్య పట్టాభిషేకాన్ని చేసినాడు. వాళ్ళు కూడా, ఆ పౌరులు కూడా ఇదే అన్నారు, కరెక్టే, ఇది ఆయన ముసలితనాన్ని తీసుకున్నాడు కాబట్టి, అందరికంటే చిన్నవాడైనా కూడా గుణంలో పెద్దవాడుగా ఉన్నాడు కాబట్టి అతనికి రాజ్యాధికారం ఇవ్వడమే శ్రేయస్కరము అని చెప్పేసి ఆ విధంగా రాజ్యానికి పట్టాభిషేకుని చేశాడు. పురుడు రాజ్యం ఇచ్చిన తర్వాత యయాతి వనవాసానికి దీక్షితుడై బ్రాహ్మణులతో తపస్సులతో కూడి నగరం నుంచి బయటకు వెళ్ళిపోయినాడు. ఆయన వానప్రస్థానికి వెళ్ళిపోయినాడు. అందరినీ పిలుచుకొని, బ్రాహ్మణుల్ని తాపస్సుల్ని పిలుచుకొని. యదువుకు యాదవులు జన్మించినారు, త్వరస్సుకు యవ్వనులు జన్మించినారు, దృహునికి జన్మించిన పుత్రులు భోజులని, అనువుకు జన్మించిన వాళ్ళు మేక్ష జాతులని అంటున్నారు అనమాట. వీళ్ళు ఒక్కొక్క వంశము పుట్టిందనమాట. మళ్ళీ యాదవులు, యవ్వనులు, తర్వాత భోజులు, మేక్ష జాతులు అని చెప్పేసి 4 జాతులు అని వీళ్ళని పిలుస్తారు. ఈ విధంగా ఆ పురుని వల్ల పౌరవ వంశం ఏర్పడింది. ఆ వంశంలోనే నువ్వు జన్మించావు. ఇంద్రియ నిగ్రహంతో నువ్వు 1000 సంవత్సరాలు ఈ రాజ్యము చేయడానికి
అర్హుడవు అని వైశంపాయనుడు చెప్పినాడు. జనమేజయుడు వారిది పౌరవ వంశం, పౌరవ వంశం. ఇలా నహుషుడి కుమారుడైనటువంటి యయాతి తన ప్రియపుత్రుడి పురుని రాజ్యములో అభిషక్తుని చేసి ఆనందంతో వానప్రస్థాన్ని స్వీకరించినాడు. కఠోర నియమాలు పాటిస్తూ బ్రాహ్మణులతో పాటు అరణ్యంలో ఫలమూలాలను మాత్రమే భజిస్తూ కొంతకాలానికి స్వర్గానికి వెళ్ళినాడు. చూడండి, అతను స్వర్గానికి వెళ్ళినాడు. ఎందుకంటే అతను కొన్ని ధర్మ కార్యక్రమాలు చేసేటువంటి వాడు. అతను అనుభవించింది కూడా ధర్మ ప్రకారమే అనుభవించినాడు, ఇష్టానుసారం అనుభవించలేదు. ఆ విధంగా అనుభవించినాడు కాబట్టి అతను స్వర్గానికి వెళ్ళినాడు. స్వర్గానికి వెళ్ళిన తర్వాత యయాతి అక్కడ ఆనందంగా సుఖంగా చాలా కాలం నివసించినాడు. తర్వాత మళ్ళీ ఇంద్రుడు అతన్ని కిందకు తోసేశాడు. కిందకు తోసేసినాడు. స్వర్గం మీద నుంచి కింద పడుతూ అతడు నేల మీద పడకుండా అంతరిక్షంలోనే ఉండిపోయాడు అని నేను విన్నాను. అంతరిక్షంలోనే ఉండిపోయినాడు. అక్కడ నుంచే మళ్ళీ అతను స్వర్గానికి వెళ్ళాడని విన్నాను. వసుమంతుడు, అష్టకుడు, ప్రదర్తనుడు, శిబి అనే వారితో కలిసి మళ్ళీ ఇంద్రసభలో ప్రవేశించాడని విని ఉన్నాను. జనమేజయుడు ఇలా అంటున్నాడు, ఆ యయాతి రాజు ఏ పని చేసి మళ్ళీ స్వర్గానికి వెళ్ళాడు అని అడిగినాడు. ఆయన కిందకు తోస్తే ఆయన కింద పడకుండా ఆకాశంలోనే విహరించినాడు. కానీ అక్కడ వసుమంతుడు, అష్టకుడు, ప్రదర్తనుడు, శిబి అనేటువంటి వారితో కలిసి మళ్ళీ ఇంద్రసభలోకి ప్రవేశించినాడు. ఎలా ప్రవేశించినాడు ఆయన అడిగినాడు. జనమేజయుడు ఏ పని చేసి స్వర్గానికి వెళ్ళాడు? విప్రోత్తమ, ఈ విప్రుల సమూహం యొక్క సన్నిధిలో వృత్తాంతానంతా ఉన్నట్లుగా చెబితే నాకు వినాలని ఉంది అని జనమేజయుడు అడిగాడు. యయాతి మహారాజు దేవేంద్రునితో సమానమైనటువంటి వాడు, అతను కురువంశవర్ధనుడు, అగ్నితో సమానమైనటువంటి తేజస్సు కలిగినటువంటి వాడు యయాతి మహారాజు. విపులమైనటువంటి సత్యకీర్తి గల ఆ మహాత్ముని యొక్క ఈ లోకంలోని చరిత్రను, స్వర్గలోకంలోని చరిత్రను అన్ని విధాలుగా మేము వినాలనుకుంటున్నాము. మాకు యయాతి చరిత్రను చెప్పండి అని అడిగినారు. వైశంపాయనుడు అన్న, జనమేజయ, స్వర్గలోకంలోనూ ఇక్కడ కూడా జరిగిన చరిత్రను చెప్తాను. ఈ చరిత్ర పుణ్యప్రదము, పాపనాశకం కూడా. నహుషుని కుమారుడు యయాతి తన కనిష్ట కుమారుడు పురుని రాజ్యమును అభిషేకించి ఆనందించి వానప్రస్థానికి వెళ్ళాడు. యదువు మొదలైన తక్కిన కొడుకుల రాజ్యానికి అంత్యసీమలో రాజ్య సరిహద్దుల్లో ఉంచినాడు. మిగతా వాళ్ళందరినీ కూడా ఫలమూలాలు భుజిస్తూ యయాతి వనంలో చాలా కాలం ఉన్నాడు. మనోనిగ్రహంతో క్రోధాన్ని జయించి వానప్రస్థ ధర్మాన్ని అనుసరించి పితృదేవతలకు తర్పణాలు ఇస్తూ వానప్రస్థ విధానంలో అగ్నిహోత్రంలో హోమం చేస్తూ నివసిస్తూ ఉండేటువంటి వాడు. ఎందుకంటే యయాతికి ఆ కోరిక అనేటువంటిది ఉండడం వలన ఆ కోరికను తీర్చుకొనేసినాడు ఆయన. ఆ కోరికను తీర్చుకోవడం వలన అతని కోరికే లేకుండా చేసుకున్నాడు. ధర్మబద్ధంగా తీర్చుకున్నాడు. తర్వాత ఈ కోరికల వలయంలో నేను చిక్కుకుంటే నేను బయటికి రావడం అనేటువంటిది చాలా కష్టమవుతుంది. ఇది ఒక కోరికతో పాటు ఇంకొకటి పెరుగుతుంది కాబట్టి దీన్ని నేను ఇది చేయాలా, ఇది రోగం మాదిరి తయారవుతుంది అని చెప్పేసి ఆ విధంగా ఆయన తెలుసుకున్నాడు. ఆ కోరికను తీర్చుకోవడం ద్వారా తెలుసుకొని తర్వాత ఆ విధంగా తెలుసుకోవడం వల్ల కోరికలే లేకుండా చేసుకుని ఆ విధంగా కనిష్ట కుమారునికి రాజ్యాన్ని ఇచ్చేసి అంత్య సరిహద్దుల్లో మిగతా కుమారులకు రాజ్యాన్ని ఇచ్చి ముఖ్యంగా ఉండేటువంటి రాజ్యాన్ని పురూరునికి ఇచ్చి ఆ విధంగా ఫలమూలాలు భుజిస్తూ యయాతి చాలా కాలం ఉన్నాడు. అందులో మనోనిగ్రహంతో ఉన్నాడు. ఇంకేమీ లేదు ఆయనకి, ఇంకేం కోరికలు లేవు. ఉన్న కోరికను తీర్చుకొనేసినాడు. అదేవిధంగా క్రోధాన్ని జయించినాడు. వానప్రస్థాన్ని అనుసరించి పితృదేవతలకు తర్పణాలిడుస్తూ వానప్రస్థ విధానంలో అగ్నిహోత్రంలో హోమం చేస్తూ అతను ఆనందంగా నివసిస్తున్నాడు వనాల్లో. వనంలో దొరికిన హవిస్సుతో రాజు అతిథులను పూజించేవాడు. శిలా, ఉంచ అనేటువంటి పద్ధతుల ద్వారా లభించిన ఆహారాన్ని అతిథులకు పెట్టి మిగిలిన దాన్ని భుజించేటువంటి వాడు. చూడండి, అక్కడ కూడా ఆహారాన్ని వండుకొని మొట్టమొదటిసారిగా అతిథులకు ఇచ్చి తర్వాత మిగిలినటువంటి అన్నాన్ని తినేటువంటి వాడు. ఇలా 1000 సంవత్సరాలు జీవించాడు. నీటిని మాత్రమే స్వీకరిస్తూ
వాక్కును మనస్సును నిగ్రహించి 30 సంవత్సరాలు గడిపాడు. నీటిని మాత్రమే స్వీకరించినాడు. అంటే అదంతా ఎట్లా వస్తుంది? ఈ ఆత్మ జ్ఞానము తెలుసుకోవడం వల్ల వస్తుంది. అట్లాంటి పవర్ వస్తుంది అన్నమాట. అంటే మనకు అలాంటిది అనుభవం లేదు కాబట్టి మనకు ఒకసారి ఎట్లుంటారప్ప అనిపిస్తుంది. కానీ ఆత్మజ్ఞానులు వేరే రకంగా ఉంటారు. వాళ్ళు గాలినే భుజిస్తుంటారు. ఒకసారి వాళ్ళు గాలిని భుజిస్తారు. చాలామంది గాలిని భుజించి బతుకుతారు అన్నమాట. అట్లా కూడా ఉంటారు వాళ్ళు. ఆ విధంగా నీటిని మాత్రమే స్వీకరిస్తూ వాక్కును మనసును నిగ్రహించి 30 సంవత్సరాలు గడిచినాడు. అనంతరం వాయు భక్షణ చేస్తున్నాడు. ఇప్పుడు చెప్తున్నాడు, అదే వచ్చింది గాలి. వాయు భక్షణ చేస్తూ అలసట లేకుండా సంవత్సర కాలం గడిపినాడు. అదేవిధంగా పంచాగ్ని మధ్యంలో ఉండి 1 సంవత్సర కాలము తపస్సు చేసినాడు. ఒకే పాదం మీద నిలబడి వాయు భక్షణ చేస్తూ 6 నెలలు ఉన్నాడు. అనంతరం పవిత్రమైన అతని కీర్తి రోదసి అంతా వ్యాపించింది. తర్వాత అతడు స్వర్గానికి వెళ్ళాడు. చూడండి, ఆ ధ్రువుడు కూడా ఆ విధంగా ఓం నమో నారాయణాయ అని పలుకుతూ ఒకే పాదముతో అనేక 5 ఏళ్లకే ఆ విధంగా ఉన్నట్టుగా కఠోరమైనటువంటి శ్రమను చేయడం అనేటువంటి జరిగింది. ఈ విధంగా వైశంపాయనుడు అన్నాడు, రాజేంద్ర, స్వర్గానికి వెళ్ళిన యయాతి దేవలోకంలో నివసిస్తూ దేవతల చేత, సాధ్యుల చేత, వాయువుల చేత, వసువుల చేత పూజించబడినాడు. పుణ్యాత్ముడై ఇంద్రియ నిగ్రహం గల యయాతిరాజు దేవలోకంలో బ్రహ్మలోకంలో సంచరిస్తూ చాలా కాలం నివసించినాడని మాకు వినికిడి ఉంది. ఒకానొకసారి దేవరాజు ఇంద్రుడు యయాతి దగ్గరికి వచ్చాడు. వారిరువు సంభాషణ చివరిలో శుక్రుడు యయాతిని ఇలా అడిగాడు. ఇంద్రుడు ఇలా అన్నాడు, రాజా, నీ కుమారుడు పురూరుడు నీ ముసలితనాన్ని స్వీకరించి నీ రూపంలో భూమిపై సంచరించినాడు కదా. అతనికి రాజ్యాన్ని అప్పగిస్తూ అప్పుడు నువ్వు అతనికి ఏమి చెప్పావు? నాకు ఇప్పుడు నిజం చెప్పు. ఏం చెప్పావు నువ్వు అని చెప్పాడు. యయాతి ఇలా అన్నాడు, గంగా యమునలకు మధ్య ఉన్నదంతా నీ దేశం. గంగా యమున మధ్య ఉన్నదంతా నీ దేశం. ఈ మధ్యనున్న భూమికి అంతటికీ నువ్వు రాజువి. నీ సోదరులు నీ రాజ్యం చివరనున్న సీమాంత ప్రజలకు రాజులు. మానవునికి దైత్యం, శౌత్యం, క్రోధం, కుటిలత్వం, మశ్చరం, వైరం ఎప్పుడూ రాకూడదు. మానవునికి దైన్యం రాకూడదు. దైన్యం అంటే ఇతరులను అడిగేటువంటి పరిస్థితి రాకూడదు. శౌత్యం, క్రోధం, కుటిలత్వం, కుటిలం అంటే మోసం చేయడం, మశ్చరం అసూయ, వైరం ఎప్పటికీ రాకూడదు. ఇవి ఎవరికీ రాకూడదు. తల్లిదండ్రులను, పండితులను, తపోధనులను, ఓర్పు గలవారిని, బుద్ధివంతులు ఎప్పుడూ అవమానింపడు. తల్లిదండ్రులను, పండితులను, తపోధనులు, ఓర్పు గలవారిని బుద్ధిమంతుడు ఎప్పుడూ అవమానించడు. సో బుద్ధిమంతులు వీళ్ళని ఎవరిని కూడా అవమానించకూడదంట. బుద్ధి ఉంది అంటే మనం అంటుంటాం, ఏమరా బుద్ధి ఉందా, మీ అమ్మనే తిడతావా అంటుంటాం, మీ నాన్నే తిడతావా అంటుంటాం. అంటే బుద్ధి ఉండేటువంటి వాడు ఎలా ఉండాలంటే తల్లిదండ్రులను, పండితులను, తపోధనులను, ఓర్పు గల వారిని బుద్ధిమంతుడు ఎప్పుడూ కూడా అవమానించడు. శక్తి కలవాడు ఎప్పుడూ ఓర్పును వహిస్తాడు. శక్తి కలవాడు ఎప్పుడు కూడా ఓర్పుతో ఉంటాడు. శక్తి లేనివాడే కోపిస్తాడు. శక్తి లేనటువంటి వాడు కోపిస్తాడు. దుర్జనుడు సజ్జనుడు ద్వేషిస్తాడు. దుర్జనుడు అంటే ఏమి? చెడ్డవాడు సజ్జనులను ఎప్పుడూ ద్వేషిస్తూ ఉంటాడు. బలవంతుణ్ణి ద్వేషిస్తాడు. రూపవంతుణ్ణి కూడా ద్వేషిస్తాడు. ఎవరైనా హ్యాండిక్యాప్ట్ ఉంటే వాళ్ళని కూడా ద్వేషిస్తాడు. నిర్ధనుడు, ధనం లేనటువంటి వాడు ధనవంతుణ్ణి ద్వేషిస్తాడు. పని చేయని వాడు చేసేవాడిని ద్వేషిస్తాడు. లోకంలో ఇవన్నీ ఉండేవే. పని చేసేటువంటి వాడిని చూసి పని చేయని వాడు ఎందుకు పని చేస్తావు, హాయిగా ఉండొచ్చు కదా, గాడిద మాదిరి పని చేస్తున్నావు అంటుంటాడు. చూడండి, ధార్మికుడు కానివాడు ధార్మికుడిని దూషిస్తాడు. ధార్మికుడు కానిటువంటి వాడు. తర్వాత గుణహీనుడు గుణవంతుణ్ణి ద్వేషిస్తాడు. ఇంద్ర, ఇదే కలికాలం అంటే, ఇదేనయ్యా కలికాలం అంటే. పేదవాడు డబ్బులు ఉండేవాడిని ద్వేషిస్తాడు. ఎందుకు ద్వేషించాలా? అతనికి భగవంతుడు ఇచ్చినాడు. భగవంతుడు ఇచ్చినాడు, నువ్వేమి ఇవ్వలేదు కదా. ఈ జన్మలో ఆ డబ్బును అతను ఏం చేస్తాడో చూసి మళ్ళీ డిసైడ్ చేస్తాడు. మనకు సంపద ఇచ్చినాడంటే భగవంతుడు ఈ జన్మలో దాన్ని దానం చేయమని కానీ, దాన్ని ధార్మిక కార్యక్రమాలకు ఖర్చు పెట్టమని కానీ నీకు ఇచ్చింటాడు.
అందువల్లనే ధనం ఇచ్చిండేది నీకు. అంటే అంతా ఖర్చు పెట్టమని చెప్పలేదు. నీకు వచ్చిన దాంట్లో 10%, నీకు వచ్చిన దాంట్లో 10% మాత్రమే దేవుడే ఇచ్చిండేది దేవుడే. కాబట్టి 10% ధార్మిక కార్యక్రమాలకి, అనాథలకి ఏదైనా సేవ చేయడానికి, దానం చేయడానికి ఖర్చు పెట్టమని చెప్పినాడు. అది నువ్వు చేయలేదనుకో మళ్ళీ నువ్వు బీదవాడిగా పుడతావు, ఖచ్చితంగా బీదవాడిగా పుడతావు. బీదవాడు భగవంతుడిని నమ్ముకొనే జీవించినాడు అనుకోండి, అతను 10 రూపాయల్లో 1 రూపాయి దానం చేసినాడు అనుకోండి, నువ్వు 1000 రూపాయల దానంతో ఈక్వలెంట్ అవుతుంది. అది నువ్వు ఇచ్చిన 1000 రూపాయల దానము అతను 1 రూపాయి దానంతో ఈక్వలెంట్ అయిపోతుంది. అది ఆ విధంగా లెక్క కడతాడు భగవంతుడు. కాబట్టి ఆ విధంగా కోపించని వాడు కోపించే వారి కంటే గొప్పవాడంట. కోపించేటువంటి వాడు ఏం చేస్తాడు? కోపించని వాడి కంటే గొప్పవాడు. ఎట్లా? కోపం ఉండేటువంటి వాడు తనని తానే శిక్షించుకుంటాడు. మనం గట్టిగా కోపంగా అరిచినామనుకో మనల్ని మనమే శిక్షించుకున్నట్లు, ఖచ్చితంగా మనల్ని మనమే శిక్షించుకున్నట్లు అనమాట. సో కోపించని వాడు కోపించే వారి కంటే గొప్పవాడు. ఓర్పు గలవాడు ఓర్పు లేని వాడి కంటే విశిష్టుడు. అమానుషుల కంటే మనుషులు ముఖ్యులు. అవిద్వాంసుని కంటే విద్వాంసుడు ప్రధానుడు. కాబట్టి ఓర్పు లేని వాని కంటే అట్లే ఓర్పు గలవాడు ఓర్పు లేని వాని కంటే విశిష్టుడు. కాబట్టి సహనము వినయము రెండు కూడా ఉండాలి. ఆంజనేయ స్వామిలో ఇవే ఉండేది. సహనం ఉంది, వినయం ఉంది. ఓపిక పట్టినాడు, నాకు అవకాశం వచ్చే వరకు నేను వెళ్దాం అని చెప్పేసి ఎంతో ఓపిక పట్టినాడు. వినయం ఉంది. ఎవరు? రామునితో సీతాదేవితో వినయంగా ప్రవర్తించినాడు. అంత శక్తి ఉన్నప్పటికీ కూడా వినయంతో ప్రవర్తించినాడు. అదే రాక్షసులతో ధైర్యంగా ప్రవర్తించినాడు, ధైర్యంగా ఎదుర్కొన్నాడు వాళ్ళని. క్రూరులతో ఆ విధంగా ఉన్నాడు. కాబట్టి ఆంజనేయ స్వామి ఆ విధంగా పరమ భక్తుడు కావడానికి అదే కారణం. వినయము సహనము ఇవి రెండూ ఉంటే ప్రపంచాన్ని జయించవచ్చంట మనం. కానీ మనలో ఆ వినయం ఉండదు, ఆ సహనం ఉండదు, ఆ వినయం ఉండదు. అంటే పెద్దవాళ్ళని చూస్తే నమస్కరించడం కానీ, పెద్దవాళ్ళ పట్ల కృతజ్ఞతాభావం కలిగి ఉండడం కానీ, పెద్దవాళ్లకు సేవ చేయడం కానీ, ఇవన్నీ కూడా మనం చేయాలి. అది వినయంగా ఉండాలి. సహనం ఓపిక పట్టాల. మన యొక్క వంతు వచ్చే వరకు ఓపిక పట్టాల. ఇప్పుడు శంకరాచార్యులు పుట్టినారంటే ఎన్నో జన్మలు తీసుకున్న తర్వాతనే వాళ్ళు వచ్చిండేది. వివేకానందుడు పుట్టాడంటే ఒక 20 జన్మలు తీసుకుని ఉంటాడు. ఆయన మనుషుల్లోనే డిఫరెంట్ జన్మలు తీసుకుని ఉంటాడు. తీసుకున్న తర్వాత అంత గొప్ప వ్యక్తి అయ్యిండేది. అనేక జన్మలు ఇచ్చి చూసి అట్లాంటి గొప్పవాళ్ళుగా మనకు మళ్ళీ జన్మ అనేటువంటిది ఇస్తాడు భగవంతుడు. వివేకానందుడు ఒకే జన్మలో వచ్చినటువంటిది కాదు అదంతా కూడా. మనమేమంటాము? వివేకానందుడిలాగా మనం ఎట్లుంటాము అంటాం. నువ్వు వివేకానందుడిలాగా ఉండొద్దు. వివేకానందుడు చెప్పినట్లు జీవించు. కనీసం వివేకానందుడు ఈ పొద్దే అయిపో అని చెప్పలే ఎవరు. వివేకానందుడు ఏం చెప్పినాడో కనీసం అట్లనే జీవించు. లేదా శంకరాచార్య ఏం చెప్పినాడో అట్లనే జీవించు కనీసం. మరి నేను ఎట్లా వివేకానందుని అయ్యేది? అదే అయ్యే సాధ్యమవుతుందా? ఎవరికి అయ్యే సాధ్యం కాదు. కానీ వాళ్ళు చెప్పినటువంటి విధానాన్ని పాటించు, మంచి విషయాలను పాటించు. అప్పుడు నీకు ఒక్కొక్క జన్మలో భగవంతుడు మహనీయమైనటువంటి జన్మనిస్తాడు. ఫైనల్గా నీకు కూడా రావచ్చేమో, గొప్ప జన్మ రావచ్చేమో. సహనంగా ఉండు. సహనంగా ఉండేటువంటి ఇప్పుడు చెట్టు ఉంది. చెట్టు వచ్చిన తర్వాత మనము ఆకుల్ని పువ్వులనే చూస్తాం కానీ వేర్లని చూస్తామా? అది ఎంత సహనంగా ఓర్చుకుంటుంది. ఆ చెట్టునంతా కూడా తన మీద ఉంటుకుంది కదా. మరి భూమికి ఉండే సహనము మనకు లేదే. మరి ఈ భూమి మీదే ఉన్నాం. మళ్ళీ భూమికి ఎంత సహనం ఉంది? రోజు మనం మలమూత్రాలు విసర్జిస్తాము, ఈ భూమి మీద పాడు పనులన్నీ చేస్తాము. మరి అయినప్పటికీ కూడా సహనంగా ఉంది కదా. మరి భూమిని చూసి మనం నేర్చుకోలేమా? సహనం అనేటువంటిది భూమిని చూసి మనం నేర్చుకోవాలి. కాబట్టి ఆ విధంగా వీళ్ళ కోపించని వాడు కోపించే వారి కంటే గొప్పవాడు. ఇతరులు తను నిందిస్తున్నా తిరిగి వారిని నిందింపకూడదు. సహనం గలవారి కోపమే నిందించే వారిని దహిస్తుంది.
సహనము గలవాని కోపం, సహనం గలవాని కోపం వచ్చిందనుకోండి, వాడు నిందించేవాడిని దహించేస్తుంది అనమాట. ఏ రోజైనా అతని పుణ్యాన్ని కూడా సహనం గలవాడు పొందుతాడంట. సహనం గలవాని కోపం తెప్పించినావనుకో నిన్ను దహింపజేస్తాడు. నీకుండే పుణ్యాన్ని కూడా అతను లాగేస్తాడు, వెనక్కి లాగేస్తాడు. నీకుండే పుణ్యాన్ని కూడా అతను లాగేస్తాడు అనమాట. చూడండి, అతను ఏదైనా పుణ్యం చేసిండే. ప్రాణాపాయం కలిగించే మర్మస్థానాలను బాధించకూడదు. చూడండి, అవన్నీ చెప్పినాడంట. నిజంగా చెప్పు అంటే ఇవన్నీ చెప్పినాడనమాట. ఇతరులను హింసించే మాటలను మాట్లాడరాదు. ఇతరులను హింసించే మాటలను మనం ఎప్పుడు కూడా మాట్లాడకూడదు. ఇప్పుడు కూడా ఇతరులను హింసించుకుంటూ వాళ్ళని ఇండైరెక్ట్గా తిడుతూ వాళ్ళ మనస్సును గాయపరచకూడదు, ఎవరిని కూడా గాయపరచకూడదు. ఇతరులు ఉద్వేగం పొందే మాటలు మాట్లాడకూడదు. కొంతమంది మాట్లాడుతుంటారు, ఉద్వేగంగా మాట్లాడుతుంటారు. అట్లా మనం మోసం చేయకూడదు. ఉద్వేగం అంటే వాళ్ళు నమ్మేసే విధంగా మాట్లాడుతుంటారు. మన దాంట్లో ఒక స్వామి అరెస్ట్ అయ్యింది. ఒక ఆయన భగవద్గీత భలే చెప్తాడనమాట. ఆయన పేరు ఉంది, ఒక స్వామి. ఆయన ఎంతమందిని అట్రాక్ట్ చేసినాడు ఆయన. కానీ ఆయన జీవిత చరిత్ర చూస్తే ఆయన చాలా మోసాలు కలిగినటువంటి వ్యక్తి అనమాట. విపరీతమైనటువంటి మోసాలు కలిగినటువంటి. జైల్లో వేసినారు ఆయన తీసుకుని. బాగా చెప్పేటువంటి వాడు, కానీ ఆచరించలేదు. దాన్ని కమర్షియల్గా వాడుకోవడము. మన యొక్క జ్ఞానాన్ని మనం కమర్షియల్గా వాడుకోకూడదు. ఎప్పుడు కూడా భగవంతుని జ్ఞానాన్ని కమర్షియల్గా మనం ఏది కూడా వాడుకోకూడదు. అంటే దానికి ఏదో పూజలు అది వేరే, దక్షిణలు తాంబూలాలు అది వేరే అనమాట. దాన్ని ఏదేదో మసిపూసి మారేడుకాయ చేసి దాన్ని ఏదేదో చెప్పి ఇది కాదు అది కాదు ఇది అని చెప్పి ఇతరులని నమ్మించకూడదు అనమాట మనం ఆ విధంగా. కాబట్టి ఉద్వేగం పొందే విధంగా మనం మాట్లాడకూడదు. పాపలోకంలో ఉండే పాపులు మాట్లాడే మాటలు కూడా మాట్లాడకూడదు. ఇతరుల మర్మస్థానాలను బాధించేవాడు, కఠినంగా తీక్షణంగా మాట్లాడేవాడు, వాక్కులనే ముళ్లతో మనుషులను బాధ పెట్టేవాడు, ఈ లక్షణాలు కలవారిని దరిద్రుడు అంటారంట. వీడినే దరిద్రుడు అంటారు. ధనం లేనటువంటి వాడిని కాదంటారు దరిద్రుడు అనేది. ఇతరుల మర్మస్థానాలను బాధించేవాడు, కఠినంగా తీక్షణంగా మాట్లాడేవాడు, వాక్కులనే ముళ్లతో మనుషులను బాధ పెట్టేవాడు, ఈ లక్షణాలు కల వారిని దరిద్రులుగా చెప్తారు. అతని నోటి యందు రాక్షసిని ధరించి ఉన్నాడని గ్రహించాలి. ఈ విధంగా మాట్లాడితే వాడు రాక్షస స్వభావము అని మనము ముందుగా సత్పురుషులను గౌరవించి వారిచే గౌరవించబడాలి. ఆ తర్వాత సత్పురుషులచే రక్షించబడాలి. చెడ్డవారి అనుచితమైన మాటలను సహించాలి. సత్పురుషుల నడవడికను అనుసరించి వారి ప్రవృత్తిని ఆదరించాలి. కాబట్టి అనుచితమైనటువంటి మాటలు మాట్లాడుతుంటారు, కానీ మనం సహనం పడితే వాళ్ళకి తగిలేటువంటి బాధ ఖచ్చితంగా తగులుతుందన్నమాట. వాళ్ళకు పాపం అనేటువంటి తగులుతుంది. దుష్టమైన మానవుల నోటి నుంచి వెలువడిన వాగ్బాణాలు అవి తగిలిన వారిని రాత్రింబవళ్ళు బాధిస్తాయి. దుష్టులు ఉంటారు, మానవుల నోటి నుంచి వెలువడిన వాగ్బాణాలు అవి తగిలిన వారిని రాత్రింబవళ్ళు బాధిస్తాయి. దుష్టుడు అటువంటి మాటలను ఇతరుల మర్మస్థానాల్లో కొడతాడు. అందువల్ల పండితుడు అటువంటి మాటలను ఇతరులపై ప్రయోగించరాదు. ప్రాణుల పట్ల దయ, స్నేహము, దానము, తీయని మాట ఇతరులను వశపరచుకోవడానికి ఈ 3 లోకాల కంటే ఇంతకంటే వేరే మార్గం లేదు. నువ్వు ప్రాణుల పట్ల దయగలిగి ఉండడము, స్నేహం చేయడము, దానము చేయడము, తీయని మాటను మాట్లాడడము, ఇతరులను వశపరచుకోవడానికి ఇవి చాలు. ఇతరులను మనం వశపరచుకోవచ్చు. అందువలన ఎల్లప్పుడూ స్వాంత వచనమే పలకాలి. స్వాంత వచనము మంచి వచనాలు పలుకుతూ ఉండాలి, కానీ కఠినమైన మాటలు పలకరాదు. గౌరవించదగిన వారిని గౌరవించాలి. దానం ఇవ్వాల్సిన వారికి దానము చేయాలి. ఎప్పుడూ మనము యాచించకూడదు, యాచించేటువంటి పొజిషన్కి మనము రాకూడదు అని చెప్పేసి ఆ కుమారుని దగ్గర యయాతి నిజంగా చెప్పినటువంటి మాటలు అన్నమాట. ఇవన్నీ కూడా రాజ్యం ఇస్తాం అన్నప్పుడు నిజంగా చెప్పినటువంటి మాటలు. హరి ఓం స్వస్తి.
జయ మంగళము నీకు సర్వేశ్వర కాంతాయ కళ్యాణ నిదయే నిదయేర్తినా శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం నిత్యాయ నిరవధ్యాయ సత్యా